కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అయితే గతంలోనే ఆయన చెప్పారు, ఏదైతే ఎర్రచందనం దొంగల్ని అరికడతాం, ఎర్రచందన దొంగతనాన్ని కూడా రూపం మార్పులు లేకుండా చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలిగారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ సవాల్ ఇసిరారు వాళ్ళకి ఎర్రచందనం మీద. నేను వచ్చిన సంవత్సరంలోనే మీ అంతు చూస్తాను అని. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు, ఇంకా 2 రోజులకి అప్పటికే ఎర్రచందనం మన తిరుపతి అటుపక్క శేషాచలం అంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళకి అన్నదండాలు పైనుంచి వస్తున్నాయి కూడా విచ్చలవిడిగా ఎట్టు పడితే అటు తీసుకొని టన్నుల కొద్దీ వేల కోట్లు సంపాదించేసుకున్నాం. వీటిలన్నిటికీ పులి స్టాప్ పెట్టాలని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని దీని మీద ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్పెషల్ ఫోకస్ పెట్టి దీన్ని ఆల్మోస్ట్ 80% దాన్ని అరికట్టేశారు. ఇంకా అరాపరా కూడా అందరినీ ఏడుతున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. గత ప్రభుత్వంలో ఏంటంటే ఎవడు పడితే వాడు పైన అందస్థాయిలు చూసుకొని వాళ్ళ అందదండాలు చూసుకొని ఇచ్చలవిడిగా పాపం ఎవరిని లెక్క చేయకుండా దండోపదండాలుగా టన్నుల కొద్ది లాక్కొని వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వంలో ఎంత మొక్క కూడా బయటకు పోనీయకుండా ఇద్దరు, ఒక సీఎం గారైనా ఒక డిప్యూటీ సీఎం గారైనా దీని మీద నిఘా పెట్టి ఎంత మొక్క పోనీయకుండా వాళ్ళు చేస్తారు. 200% అయిపోతుంది, ఇంకా 20% ఉంది. అది కూడా ఫుల్ఫిల్ చేసి ఈ స్వచ్ఛశ్యామలంగా చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం ఇది ఒక్కటే కదా, అన్ని విషయాల్లో కూడా ఇద్దరు కలయిక చాలా బాగుంది. ఇదే కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ విధంగా పోతా ఉంటే రాష్ట్రం గత రాష్ట్రంతో పోల్చుకుంటే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఒక సంవత్సరంలో 30 సంవత్సరాలు ముందుకెళ్తుంది. మరొక స్మార్ట్ సిటీ లాగా మన ఏపీని చేయాలని చెప్పి వాళ్ళ తపన. వాళ్ళ ఎర్రచందనం బయటి బాటలు అడవుల్ని కూడా చాలా బాగా కాపాడుతున్నారు. మీరు మనం చూస్తే కూడా కర్ణాటక నుంచి మనం ఏనుగుల్ని తెప్పించాము. ఆయన చేయాల్సింది, ఆయన ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో కలయిక అయ్యి మనకు కావాల్సినవన్నీ తీసుకొని మనకు అందుబాటులో చేస్తున్నాడు. ఒక అడవి అనేది ఒక తల్లితో సమానం. ఒక స్వేచ్ఛ గాలి వచ్చే ప్రాంతాన్ని వాళ్ళు ఎడారి చేయాలని చూసిన ప్రభుత్వానికి గుణపాఠంగా చేస్తున్నాడు.